హాయ్ ఫ్రెండ్స్, బాగుంటారా? నేను బాగున్నానండి. నేను వచ్చేసి మీకు కొన్ని సామెతలు చెప్తానన్నమాట. అది వచ్చేసి పాపమని పాత లుంగి ఇస్తే ఇంటికెళ్ళి ఊరేసుకున్నాడన్న నాలంటాడు. చాదస్త మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు. కొత్త అప్పు కోసం వెళితే పాతప్పు బయటపడిందంట. ఇంకొక సామెత, ఎంత చెట్టుకి అంత గాలి, ఎద్దు తన్నొద్దని భయపడి గుర్ర వెనకాల దాక్కున్నాడంట. దానికి 1000 అబద్ధాలు తోడవుతాయంట. ఇంకో సామెత, మొగుడు కొట్టినందుకు ఏడవలేదంట, తోడు కోడలు చూసి నవ్వినందుకు ఏడ్చిందంట. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి, ఆత్ర పెళ్లి కొడుకు అత్త మెల్లోనే తాళి కట్టినాడు. మందు బంద్ చేస్తే పిచ్చాసుపత్రిలో పేషెంట్లు పెరుగుతారేమో కానీ ఇంటర్నెట్ కానీ బంద్ చేస్తే నా స్వామి రంగా ప్రతి ఇల్లు పిచ్చాసుపత్రి అయిపోతుంది. డాడీ సన్ పన్నీ స్టేటస్, అమ్మాయి లేకుండా నేను బ్రతకలేను డాడీ అంతలా ఏముందరు అమ్మాయిలో, ఆ అమ్మాయి కడుపులో మీ మనవడు ఉన్నాడు నాన్న అని చెప్పినాడు. ఇంకొక సామెత, ఇంట్లో ఇల్లాలి పోరు, బయట బాకీలు పోరు, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంట, ఇంటికన్నా గుడే పదిలమంట, ఇంటి గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు, ఇంట్లో ఈగల మాత, ఈగల మూత, బయట పల్లకి మూత. హస్బెండ్ వైఫ్ పన్నీ స్టేటస్, వైఫ్ అడుగుతుంది హస్బెండ్ని, ప్రతిరోజు టెర్రస్ మీదకి ఎందుకు వెళ్తున్నారు అని అడిగింది. హస్బెండ్ వచ్చేసి విటమిన్ డి కోసం వెళ్తున్నానని చెప్పిండు. వైఫ్ వచ్చేసి విటమిన్ డి నిన్నే ఇల్లు మారింది అని చెప్పింది.